4th డివిజన్ దివిటిపల్లి కార్పొరేటర్ గారు అంజనేయులు గారు ఈరోజు చాలా సమస్యల మీద ఒకసారి విజిట్ చేయాలని కోరడంతో మార్నింగ్ వాక్లో భాగంగా ఉదయం అన్ని సమస్యల మీద తిరగడానికి 4th డివిజన్కి రావడం జరిగింది. మొట్టమొదటగా దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే 1024 ఇండ్లు అని గత ప్రభుత్వంలో ఆదరబాదరగా చేసుకొని చేతులు దులుపుకొని వాళ్ళు వెళ్ళిపోయినరో దాంట్లో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అనే దాని మీద చూసుకుంటూ తిరుగుకుంటూ వచ్చినాం. దాదాపుగా 1024 ఇళ్లలో ఫ్యామిలీస్ మాత్రం ఓన్లీ 180 నుంచి 200 ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ ఉన్నాయి. అంటే అసలైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వకుండా విచ్చలవిడిగా ఒక్కొక్క ఇంటి మీద 3 పట్టాలు ఇచ్చుకుంటూ పూర్తిగా పేదలకు దక్కాల్సిన హక్కులను అన్యాక్రాంతం చేసి వాటిని మొత్తాన్ని కూడా శిథిలావస్థకు చేసిన గత ప్రభుత్వం యొక్క ఆ యొక్క చర్యలకు మేము ఏ విధంగా దాన్ని సరిచేయాలి, ఏ విధంగా ముందలుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి దృష్టికి గతంలోనే తీసుకుపోయినాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఇండ్ల మీద కూడా 360 డిగ్రీస్ కలెక్టర్ ఆఫీసులో ఎన్నోసార్లు దీని మీద కంప్లైంట్లు వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ అవుతా ఉంది. అసలైన లబ్ధిదారులకు, భూములు కోల్పోయిన వాళ్ళకు ఇక్కడ ఇండ్లు ఇచ్చే ఏర్పాటు మా ఎమ్మెల్యే గారి ఆందోళనలో మేము ఖచ్చితంగా చేస్తాం. మౌలిక వసతులు అంటే 1024 ఇళ్లలో ఎప్పుడే కానీ 1024 ఇళ్లలో మనుషులు ఉండి ఆ యొక్క ఫ్యామిలీస్ అక్కడ ఉన్నప్పుడే మౌలిక వసతులు మనం కల్పించగలుగుతాం. కానీ దాదాపుగా 1024 ఇండ్లు ఉంటే 150 ఇండ్లు కూడా లేకుండా రెంట్లకు ఇచ్చుకొని గెస్ట్ హౌస్ లాగా మార్చుకొని కాంపౌండ్లు కట్టుకొని డ్రైనేజ్ పైపులను పలగొట్టి మరీ కాంపౌండ్ రోడ్ల మీద తెచ్చి కట్టుకొని కార్పొరేటర్ గారు కూడా ఎంతవరకు చూస్తారు, ఏం చేస్తారు? అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీటన్నిటి మీద సమగ్రమైన నివేదిక తయారు చేసి అసలైన లబ్ధిదారులకు ఇండ్లు వచ్చే వరకు మౌలిక వసతులు కూడా అక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఆదరబాదరగా చేసిన పైప్ లైన్లు, చిన్న పైప్ లైన్లు ఆదరబాదరగా చేసిన 1024 ఇండ్లలో 200 ఇండ్లు ఉంటేనే 200 ఫ్యామిలీలు ఉంటేనే ఆ పైప్ లైన్లు తట్టుకుంటలేవు, మొత్తం లీకేజీలు అయినవి. ఒకవేళ 1000 ఫ్యామిలీలు దానికి వస్తే ఆ పైప్ లైన్లు సరిపోతాయా? అంటే ఒక ప్లానింగ్ లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా ఏదో చేసినాము, మమ అనిపించినాము, బోర్డులు రాసుకున్నామని చెప్పడానికి సరిపోయినాయి. కానీ నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించిన దాంట్లో వాళ్ళు పూర్తిగా విఫలమైనరు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రజాపాలనలో మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా 360 డిగ్రీస్లో ఎవరు అరువులో వాళ్ళకి అసలు లబ్ధిదారులకు అందరికి పట్టాలు ఇచ్చి దొంగ పట్టాలు ఉన్న వాళ్ళపై వాళ్ళంతా వాళ్ళే వచ్చి సరెండర్ చేసి వాళ్ళ పట్టాలు వాపసు ఇవ్వడం జరిగితే మంచిది, లేకుంటే వాళ్ళపైన చర్యలు ఉంటాయని తెలియజేస్తూ రాబోయే కాలంలో బీదలకు అందరికీ ఇండ్లు ఇచ్చి మౌలిక వసతులు పైప్ లైన్లు మొత్తం మార్చి ఖచ్చితంగా ఈ కాలనీని అర్థవంతంగా మౌలిక వసతులతో మంచి బీదోళ్ళందరూ ఇక్కడ ఉండి హ్యాపీగా ఉండేటటువంటి ఏర్పాట్లు చేయాలనే దృఢ నిశ్చయంతో మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఉన్నాం. త్వరలోనే చేస్తాం. ఇది అసలైన పేదలకు లబ్ధాలకు ఆయనలో వచ్చేటట్లుగా మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా దివిటిపల్లి విలేజ్లో కూడా చిన్న చిన్న సమస్యలు, లైటింగ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, ఇంతకుముందు చెప్పినట్లుగా పవరు ట్రాన్స్ఫార్మర్ సమస్యలు ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటన్నిటిపైన ఖచ్చితంగా మేమందరం కూడా ఆలోచన చేసి మా కార్పొరేటర్ గారికి, మా నాయకులకు, ఇక్కడ ఎంతోమంది నాయకులు వచ్చినారు, శివప్రసాద్ కానీ, శేఖర్ కానీ, మురళి కానీ, మిగతా పెద్దలు కానీ అందరి సహకారంతోన, అందరి ఐకమత్యంతోన ఈ డివిజన్ను డెవలప్ చేయడానికి మేమందరం పూర్తి సహకారం, మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మహబూబ్నగర్ కార్పొరేషన్ 4th డివిజన్ దివిటిపల్లిలో ఈరోజు పర్యటనలో భాగంగా ఫస్ట్ అండర్ డ్రైనేజు కేసీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ మరియు డ్రింకింగ్ వాటర్ ప్రధాన సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్న నాయకులు ఏవేవో ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కానీ ఆ ఇబ్బందులు అనేది ఎదుర్కోవద్దు ప్రజలు అని మన అన్న సురేందర్ అన్న మంచి మనసు పెట్టుకొని దివిటిపల్లి బాగోగులు చూడాలని చెప్పి తన ఇష్టానుసారంగా ప్రజలకు నేను మేలు చేయాలి, మా వార్డు కార్పొరేటర్ కూడా బాగుండాలి అని చెప్పి అందరూ మేలు కోరుకొని ఈరోజు దివిటిపల్లి 4th డివిజన్ కార్పొరేషన్ వరకు రావడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ దివిటిపల్లిలో అండర్ డ్రైనేజ్ కొలాప్స్ అయింది. అప్పుడు గతంలో ఉన్న నాయకులు మట్టి పైపులు వేసినారు. కానీ ఒక సమస్య వస్తే మేము జెట్టింగ్ మిషన్ పెట్టడం వల్ల కొలాప్స్ అయిపోయింది. ఆ సమస్యను సాల్వ్ చేయని కానీ దివిటిపల్లికి వచ్చి రావడం జరిగింది. దివిటిపల్లి చెరువు కట్ట మీద ఏవేవో పిచ్చి మొక్కలు పెట్టడం జరిగింది. ఆ చెట్లు తీసేసి రైల్వే స్టేషన్ నుంచి దివిటిపల్లి వరకు మంచి మొక్కలు పెట్టి ఫుట్పాత్ చేయాలని చెప్పి అన్నని నేను కోరడం జరిగింది. అన్న సహకారం మాకు ఎల్లవేళలు కావాలి అన్న. అక్కడ కూడా మాకు ఒకటి వచ్చేసి రైల్వే చెరువు కట్ట మీద ట్రాన్స్ఫారం ఉంది. ఆ ట్రాన్స్ఫారం లాంగ్ ఉంది, కరెంటు వీక్ అవుతుంది. కొంచెం ఊరుకు దగ్గర వేస్తే పవర్ పెరుగుతుంది అని చెప్పి మన ఏఈ గారు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కూడా మాకు ఇక్కడ 11 kV వస్తుంది 24 hours. అక్కడ నుంచి కొంచెం దగ్గరలో మన విలేజ్ కానుకొని ట్రాన్స్ఫారం షిఫ్టింగ్ చేస్తే మాకు పవర్ సప్లై మంచిగా అవుతుంది.
అని మేము అన్నను కోరడం జరిగింది. అన్న ఓకే అని చెప్పడం జరిగింది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రధాన సమస్యలను సరిదిద్దితే చాలని చెప్పి అన్నను కోరడం జరిగింది.